విజయనగరం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక అద్భుతమైన ర్యాలీ. ఈ ర్యాలీ తిరంగా ర్యాలీ దేనికంటే మన సంపూర్ణ మద్దతు మన సైనికుడికి. ఎవరైతే ఈ ఆపరేషన్ ప్లాన్ చేశారో, ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మన ధన్యవాదాలు, మన సపోర్టు, మన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మనం చూస్తుంటే 21 ఏప్రిల్న పెహల్గాం ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ లో మన మహిళల కుంకుమని చెడిపేశారు, యాతంగా చెడిపేశారు. అయితే అక్కడ ఒక టెర్రరిస్ట్ ఏమో వెళ్ళి మోదీ గారు చెప్పుకోండి అని చెప్పారు. అయితే మనందరికీ ఒక తండ్రిగా ఉన్నటువంటి మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు వెంటనే ప్లాన్ చేశారు, ఆపరేషన్ సింధూర్ అని ప్లాన్ చేశారు. అయితే ఆపరేషన్ సింధూర్ తో ధీటుగా సమాధానం చెప్పారు. ఇద్దరు మహిళలు వింగ్ కమాండర్ భూమికా సింగ్ అలాగే కలోనల్ సోఫియా ఖురేషి ఈ ఆపరేషన్ ని మహిళలు లీడ్ చేసి ధీటుగా ఒక సమాధానం ఆ టెర్రరిస్ట్ కి ఇప్పించారు. అయితే పాతకాలంలో అందరు అనేవారు, యుద్ధం ఓడిపోయిన వెంటనే మీరు గాజులు వేసుకున్నారా అని అడిగేవారు. అయితే ఈ రోజు గాజులు వేసుకున్న వారు ఆ టెర్రరిస్ట్ కి గాజులు వేయించామనేది మనమందరం చెప్పుకోవచ్చు. ఈ రోజు మన సైనికులందరూ కూడా ఎంతో అద్భుతంగా వారు ప్రాణాలని లెక్కించకుండా పోరాడారు. నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఆపరేషన్ ని లీడ్ చేశారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు పూర్తి మద్దతు. మన భారతదేశం, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క సిటిజన్ పూర్తిగా మద్దతిచ్చి, మనస్ఫూర్తిగా మద్దతిచ్చాం. మనది ఒక సెక్యులర్ నేషన్. జైన్స్ అవనియండి, సిఖ్స్ అవనియండి, హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరు కూడా సెక్యులర్ గా ప్రశాంతంగా మన రాష్ట్రంలో మనం బతుకుతాం. ఎప్పుడైతే అక్కడి నుంచి ఎక్స్ట్రీమిస్ట్ అయినటువంటి టెర్రరిస్ట్ వచ్చారో అప్పుడు అందరు కూడా ఏకమై మన ప్రాణాలు లెక్కించకుండా మనం అందరం పోరాడి వాళ్ళని మనం ఓడించాం. ఈ ఆపరేషన్ సింధూర్ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మనం అందరం కూడా ఏకతాటిగా ఉండాలి అని మన భారతదేశం సిటిజన్స్ అందరికీ కూడా నేను కోరుతూ మీ అందరినీ కూడా నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.